ఆర్సీబీ 18 ఏళ్ల సుదీర్ఘ నిరీక్షణకు తెరదించుతూ ఐపీఎల్ టైటిల్ను 2025లోనే కైవసం చేసుకుంది. అహ్మదాబాద్ వేదికగా పంజాబ్ కింగ్స్తో జరిగిన ఆ ఫైనల్ మ్యాచ్లో 6 పరుగుల తేడాతో విజయం సాధించి తన కలల కప్పును కైవసం చేసుకుంది. అయితే ఆ ఆనందాన్ని పూర్తిగా ఆస్వాదించేలోపే బెంగళూరు తొక్కిసలాట ఘటన చోటు చేసుకుంది. దీంతో పరిస్థితి ఒక్కసారిగా మారిపోయింది. ఫైనల్ మ్యాచ్ జూన్ 3న జరిగితే మరుసటి రోజే జూన్ 4న బెంగళూరులో విజయోత్సవ పరేడ్ను నిర్వహించారు. అయితే నిర్వాహకుల ప్రణాళిక సమన్వయ లోపం వల్ల గందరగోళ పరిస్థితులు ఏర్పడ్డాయి. అభిమానులంతా ఒక్కసారిగా చిన్నస్వామి స్టేడియం వద్దకు చేరుకోవడంతో తొక్కిసలాట చోటు చేసుకుంది. ఈ ఘటనలో 11 మంది ప్రాణాలు కోల్పోయారు. 50 మందికి పైగా గాయాల పాలయ్యారు. ఎంతో కర్ణాటక హైకోర్టు బెంగళూరు తొక్కిసలాట ఘటనను సుమోటోగా స్వీకరించి సిట్ ఏర్పాటు చేసి విచారణ జరిపించింది. దీంతో నాటి నుంచి చిన్నస్వామి స్టేడియంలో జరిగిన దుర్ఘటనకు సంబంధించిన చేదు జ్ఞాపకాలు ఇప్పటికీ వెంటాడుతున్నాయి. తాజాగా విజయ్ హజారే ట్రోఫీ మ్యాచ్లు చిన్నస్వామి స్టేడియంలో నిర్వహించాలని కర్ణాటక క్రికెట్ అసోసియేషన్ భావించింది. కానీ భద్రత కారణాల వల్ల కర్ణాటక ప్రభుత్వం నుంచి అనుమతి లభించలేదు. కనీసం ప్రేక్షకులు లేకుండా మ్యాచ్ నిర్వహించడాన్ని సాహసంగానే పరిగణించింది. దీంతో వచ్చే ఐపీఎల్కి అయినా ఈ ఇష్యూ క్లియర్ అవుతుందా అనే అనుమానాలు ఆర్సీబీ ఫ్యాన్స్లో వ్యక్తమవుతున్నాయి.